హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్స్. నేను మౌనిక. ఈరోజు పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. 1 కేజీ పండు మిర్చిని బాగా కడిగి తుడిచి 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాలి. 1 కేజీ పండు మిర్చికి 1/2 కేజీ చింతపండు తీసుకోవాలి. 1/2 కేజీ కల్లుప్పుని కూడా ఎండలో 10 నిమిషాలు ఆరబెట్టి తేమ ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. 20 నుంచి 25 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి. 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు దోరగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం కల్లుప్పు, కొన్ని పండుమిరపకాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రుబ్బుకున్న పచ్చడినంతా బాగా కలిసేట్టు ఒక బౌల్లో వేసుకొని అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఒక రోజంతా ఊరనివ్వాలి. మరుసటి రోజు పచ్చడిని బాగా కలుపుకొని 1 స్పూను పసుపు, 2 స్పూన్ల ఆవాలు, మెంతుల పౌడర్ వేసుకొని మరొకసారి బాగా కలిపి జాడీలో కానీ గాజు సీసాలో కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. కావాలన్నప్పుడు పోపు వేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పోపు దినుసులన్నీ వేసుకోవాలి. 4 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని అంతా కలిసేట్టు కలుపుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా పండుమిరపకాయ పచ్చడిని ఈ పోపులో వేసి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేట్టు బాగా కలుపుకొని సీసాలో కానీ జాడీలో కానీ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్